నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో గోందు కతీర సగ్గుబియ్యం పాయసం చూపిస్తానండి. అది కానీ చక్కెర వాడకుండా బెల్లంతో అండి హెల్తీగా. చిన్నపిల్లల కాడ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. ఈ గోందు కతీర పాయసము ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, వడదెబ్బ తగలకుండా, అలాగే శరీరంలో వేడి ఎక్కువ కాకుండా, యూరిన్ మంట రాకుండా, కాళ్ళు మంటలు కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నా, మలబద్ధకంతో బాధపడుతున్నా ఇవన్నీ తగ్గించుకోవచ్చండి. ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఈ గోందు కటోరాలో. మరి వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందాం. చూడండి, గోందు కటోరా అండి బాదం బంక కానీ అంటారు. ఇవి చూడండి రాళ్ళులాగా ఉన్నాయి. రెండు చిన్నవి 2 తీసుకున్నాను. ఇవి 2 శుభ్రంగా కడిగేసుకోండి. ఇవి ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో తీసుకున్నానండి. సూపర్ మార్కెట్లో కానీ కిరాణా కొట్లల్లో కానీ దొరుకుతుంది. నీళ్ళు పోసి కడిగేసుకొని మళ్ళీ ఇలా నీళ్ళు పోసుకొని పైన ప్లేట్ పెట్టి ఇవి రాత్రంతా నాననివ్వండి. లేదంటే ఒక 6 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి. మరొక గిన్నె తీసుకొని ఒక చిన్న కప్పు నిండా సగ్గుబియ్యం వేస్తున్నానండి. ఒక 80 గ్రాములు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసుకొని ఇవి ఒక 3-4 గంటల సేపు నానబెట్టుకోండి సగ్గుబియ్యాన్ని. చూడండి, మార్నింగ్ కల్లా బాగా ఉబ్బి జల్లైపోయింది. చూడండి, ఈ విధంగా అవద్ది. కొంచెం తీసుకున్నాం కానీ ఎక్కువ మోతాదులో వస్తుందండి. సగ్గుబియ్యం కానీ 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోండి. ఈ గిన్నెలో ఒక పెద్ద గ్లాసు నిండా నీళ్ళు పోస్తున్నాను. ఈ నీళ్ళు మరగనివ్వాలండి. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళు అన్నీ వేసేసాను. ఇవన్నీ ఇలా కలుపుకుంటూ మెత్తగా ఉడికేంతసేపు ఉడికించుకోండి. పక్కన స్టవ్ మీద పెట్టేసి ఈ పాయసంలోకి నట్స్ ఫ్రై చేసుకుందామండి. చిన్న కడాయి పెట్టుకుంటున్నాను. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. బాదం పప్పు, జీడిపప్పు ముక్కలండి. ఈ 2 ద్రాక్ష ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఈ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చూడండి, సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, గంజిలాగా వచ్చేసాయి కదా, ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత బెల్లం పొడి అండి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను అదే కప్పుతో తీసుకున్నాను. కాస్త ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలాగా కలుపుకుంటూ కరిగించుకోండి. ఇప్పుడు 2 యాలకులు పొడి చేసి వేస్తున్నానండి. ఇప్పుడు ఇది కానీ ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. 2 నిమిషాల సేపు ఈ పాయసాన్ని కొంచెం చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత కాచిన పాలండి ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. బెల్లం వేసి పాయసం చేస్తున్నాం కాబట్టి పాలు ఇరగకుండా రావాలంటే ఇలా చేసుకుంటే చక్కగా వస్తుందండి, పాలు ఎక్కడ విరగకుండా. చూడండి, ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ నేతితో వేసేసుకోండి. ఇదంతా బాగా కలిసే విధంగా అన్నీ బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని కాసేపు ఈ పాయసం బాగా చల్లారాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు గోందు కటోర వేసుకోవాలండి. నానబెట్టింది కొంచెం కాబట్టి ఈ జెల్ అంతా వేసేస్తున్నాను. 2 ముక్కలు నానబెట్టినా కానీ చూడండి చాలా వచ్చింది కదా, 3-4 టేబుల్ స్పూన్ దాకా వచ్చింది. అంతా వేసేసానండి. ఇలా అంతా వేసుకొని అంతా బాగా కలిసే విధంగా పాయసంలో బాగా కలిపేసుకోండి. అంతేనండి, గోందు కటోర సగ్గుబియ్యం బెల్లం పాయసం తయారైపోయింది. బాగా బాడీలో వేడి ఎక్కువైపోయి అసలు యూరిన్ కూడా రాకుండా చాలా బాధపడుతుంటారు. అలాగే యూరిన్ మంట, యూరిన్ సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ఇలా తాగుతుంటే అన్నీ తగ్గించుకోవచ్చండి. అలాగే ఈ పాయసం బీపీ వాళ్ళు కానీ, షుగర్ వాళ్ళు కానీ, అధిక బరువు ఉండే వాళ్ళు కానీ ఎవరైనా తాగొచ్చండి. అధిక దాహాన్ని, అధిక వేడిని అంతా తగ్గించుకోవచ్చండి. షుగర్ లేకుండానే కాళ్ళు మంటలు, అరికాళ్ళు మంటలు వస్తుంటాయి వేడి ఎక్కువైపోయి. అటువంటి వాళ్ళు తాగుతున్నా కానీ ఆ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. మలబద్ధకంతో బాధపడుతుంటే అది కానీ తగ్గించుకోవచ్చండి. తాగటం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూడండి. మీరు కానీ తక్కువ ఖర్చుతో తెచ్చుకొని ఎక్కువ లాభాలు పొందొచ్చండి. మీరు కానీ ఇలాగా పాయసం చేసుకొని చల్లగా తాగండి, మీ వేడంతా పోతుంది. మరి మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.